వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు, అట్ ద సేమ్ టైం సీనియర్ మోస్ట్ ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్, సో లీగల్ సెల్ ఖమ్మం జిల్లా చైర్మన్గా గత 10 సంవత్సరాలుగా జమ్ముల శరత్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఖమ్మం నియోజకవర్గంలో గెలిచినటువంటి తుమ్మల గారి గెలుపు విషయంలో శరత్ కుమార్ రెడ్డి గారి హస్తం ఉందా? లీగల్ సెల్ చైర్మన్గా ఖమ్మం ప్రజలకు ఏం చేసిళ్ళు? సో ప్రజెంట్ ఇక్కడ 6,70,000 చిల్లర అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి కొంత వినికిడి, సో శ్వేతపత్రం కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంత అప్పు పెట్టుకొని 6 గ్యారంటీస్ని ఎలా అమలు పరుస్తారు తెలుసుకుందాం శరత్ కుమార్ రెడ్డి గారి మాటల్లో. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా వరంగల్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ ఇంటర్వ్యూకి ఇచ్చేసినటువంటి మీకు, ఈ బీవీఆర్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, బీవీఆర్ టీవీ వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఓకే సార్, మీకున్నటువంటి 34 సంవత్సరాల జర్నీ, 1989లో మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అని చెప్పేసి నేను వరంగల్లో తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్లీ సార్ మీ జర్నీ గురించి చెప్పండి సార్. యాక్చువల్లీ 34 ఇయర్స్ మీ జర్నీ ఏదైతే ఉందో, ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఏమేం పదవులు చేసుకుంటూ వచ్చి మీరు? వాస్తవానికి మా తల్లిగారి కుటుంబము, తండ్రి గారి నాన్నగారు ఇద్దరు కూడా స్వాతంత్ర సమరయోధులుగా ఉండే. దాని తర్వాత అప్పటి నుంచి కూడా రాజకీయపరమైనటువంటి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలతో మా కుటుంబాలు కొనసాగుతూ ఉండేవి. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే పరిస్థితి ఉండే. 1989లో మొట్టమొదటిసారిగా ఎన్ఎస్యూఏలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఎస్యూఏలోనే జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అనంతరం యువజన కాంగ్రెస్లో జాయిన్ అయ్యి, యువజన కాంగ్రెస్లో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీలో ఉన్న సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా అనేక ఆందోళనలు, అనేక కార్యక్రమాలు, విద్యార్థి ఉద్యమాలు, యువజన సంఘాల ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తదనంతర పరిణామాల్లో 1998లో నేను ఎన్రోల్మెంట్ అయ్యి అడ్వకేట్గా ఎన్రోల్ అయిన తర్వాత లీగల్ సెల్లో చేరటం, లీగల్ సెల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఉన్న సమయంలో 2001లో ఇక్కడ ఈ ఖానాపురం అనేది, ఈ ప్రాంతం అనేది ఇప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖానాపురం అనేది అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీగా ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో ఉండేది. ఇక్కడ నుంచి ఎంపీటీసీగా నాకు పోటీ చేయడానికి అవకాశం ఆ రోజున సంబాన్ చంద్రశేఖర్ గారు కలుగజేశారు. అప్పుడు ఇక్కడ ఎంపీటీసీగా పనిచేయటము, ఎంపీటీసీగా గెలవటం, ఇక్కడ ఎంపీటీసీగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే, ఇప్పుడున్న మా మంత్రి గారు ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆర్ఎండ్బి శాఖకి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రావడము, తర్వాత రాజశేఖర రెడ్డి గారి దీవెనలతోటి ఇక్కడ జీపీగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత 2013 నుంచి ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఓకే సార్, 10 ఇయర్స్ మీరు లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నారు ఇక్కడ ఖమ్మం జిల్లాకి. సార్ ఏం చేసింది సార్? సూటిగా అడుగుతున్నాను, ఖమ్మం ప్రజలకి మీరేం చేసిళ్ళు లీగల్ సెల్ చైర్మన్ అనే హోదాలో? ఒక లీగల్ సెల్ చైర్మన్గా న్యాయవాదుల యొక్క సమస్యలపైనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని అవకతవకలపైన, లేదా ఈ గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనేక అప్రజాస్వామిక విధానాలపైన ఖమ్మంలో ఒక స్పష్టతతో కూడినటువంటి పోరాటానికి మేము మూలకారకులయ్యాం. అంతేకాదు, మీకు గుర్తుండో లేదో ఒక రైతుకు సంఖ్యలో అని చెప్పి జాతీయ స్థాయిలో పెద్ద ఈ ప్రచారం జరిగినటువంటి అంశం, దాన్ని ఖమ్మంలో ఇక్కడ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అన్ని రాజకీయ పక్షాలను, అంటే అన్ని రాజకీయాలకు సంబంధించినటువంటి న్యాయవాద సంఘాలని కలుపుకొని దాదాపు 100 మంది న్యాయవాదులతో ఆ రైతుల పక్షాన ఆ రోజున పోరాటం జరిగింది. పెట్టిన కేసుల్లో కూడా అది నిజాయితీ లేని కేసులు అని చెప్పి స్పష్టతతో కూడినటువంటి నివేదికను మేము తీసుకురావడం జరిగింది ప్రజలకు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది పెద్ద అంశమైంది. రాజకీయ పరంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం పైన రైతు వ్యతిరేక ప్రభుత్వంగా దీని మీద ముద్ర వేయడానికి కూడా ఆ రోజున ఖమ్మం జిల్లా లీగల్ సెల్లే కారణమైందని నా అభిప్రాయం. ఓకే సార్, ఇక్కడ లీగల్ సెల్ తరపున ఇంకా మనం ఇక్కడ చేసింది కూడా, యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ లీగల్ సెల్, ఇక్కడ ఏ ఎలక్షన్స్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థులందరికీ నామినేషన్ ఫామ్స్ ఫిల్ చేయడం దగ్గర నుంచి వారిపైన ఏమన్నా రిపోర్ట్లు, కంప్లైంట్లు వస్తే వాటికి ఆన్సర్లు ఇవ్వటం, అదే సమయంలో ఎదుటి పార్టీ నుంచి, అంటే అధికార పార్టీగా ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఏవైనా ఎన్నికల అక్రమాలకు పాల్పడితే వాటి మీద దరఖాస్తులు ఇవ్వడం, వాటిపైన చర్యల గురించి పోరాటం చేయడం కూడా లీగల్ సెల్ చైర్మన్గా చేయడం జరిగింది. న్యాయవాద సమస్యలపైన అది కాకతాళీయంగా చేస్తూనే ఉంటాం. న్యాయవాదులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా 41A CRPC కావచ్చు, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పోరాటం చేయడం కావచ్చు, వీటన్నిటిలో కూడా లీగల్ సెల్ చైర్మన్గా నా బాధ్యత,
నాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో ఉన్నటువంటి సభ్యులందరి పాత్ర కూడా గణనీయంగా ఉంది. ఓకే. సార్ మీరు యాజ్ ఎ చైర్మన్‌గా చెప్పండి. 6 గ్యారంటీస్‌ని ముందు పెట్టుకొని మీరు అధికారంలోకి రావడం జరిగింది స్టేట్‌లో. ఇక్కడ అధికారంలో వచ్చిల్లు ఓకే బాగానే ఉంది. కానీ ఇక్కడ 6,00,000 పైచిలుకు అప్పు పేరుకుపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రెజెంట్ అప్పు అయితే అంత ఉంది. ఈ 6 గ్యారంటీస్‌ని ఎలా అమలు పరుస్తారు? మీ ముందు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి, మా సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, వీరి నాయకత్వంలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా ఈ విషయాన్ని బయట పెడుతూనే తీసుకొచ్చారు. అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని చేశారు, ఆడంబరాలకి పోతూ ఉన్నారు, సరైన జీవన ప్రమాణాలు అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం లేదు, అభివృద్ధికి నిరోధకులుగా ఉన్నారని చెప్తూ ప్రచారం చేస్తూ వచ్చారు. అందువల్ల ప్రజలు రియలైజ్ అయ్యి మా వైపు తిరిగారు. దాంతోపాటుగా ఈ 6 గ్యారంటీలు అనేది ఈ కేంద్రంలో ఉన్నటువంటి మా కేంద్ర నాయకత్వం శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, వారి ఐడియాల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అంటే, వారిని ఎంతో ఇంతో సమాన స్థాయికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీల అమలు అనేది అత్యంత కీలకమని ఆ ప్రకటన చేసి దానికి నిలబడే విధంగా గట్టిగా కృషి చేస్తుంది. అప్పులకు సంబంధించి సంపద పెంచకుండా అప్పులు చేసినటువంటి చరిత్ర కేసీఆర్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం మనం. అనేక ఖర్చులు తగ్గించుకునేటటువంటి ప్రయత్నంలో మొట్టమొదటిగా అంటే సంపద పెంచడంలో భాగం ఖర్చులు తగ్గించుకోవడం కూడా. ఖర్చులు తగ్గించడం అంటే ఆదాయం పెంచడమే. తద్వారా ఈ రాష్ట్రంలో సంపద పెంచుతూ పంచాలి అనేటటువంటి ఒక సిగ్నల్ని, ఒక ఆకాంక్షని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మంత్రివర్గం స్పష్టంగా ఇచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే. సార్ ఇక్కడ ఆల్రెడీ మీరు 2 ఉన్నటువంటి 6 గ్యారంటీస్‌లో 2 అమల్లోకి వచ్చేసినాయి ఆల్రెడీ. అవి సక్సెస్‌ఫుల్ అయినాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే వాటిపైన కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి మరి. 100% అయినాయండి. ఇప్పుడు దానికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం కొంతమంది ఆటో ప్యాసింజర్స్, ఆటో డ్రైవర్ల యొక్క వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారనే అంశం ఒకటి దృష్టికి వచ్చింది. దీనిపైన పొన్నం ప్రభాకర్ గారు కూడా దానిపైన ఒక వివరణ ఇచ్చున్నారు. దాన్ని కూడా స్టడీ చేస్తారు. దానికి కూడా అవసరమైన మేరకు ఏ విధంగా ఏం చేయాలో చేస్తారు. ఈ 6 గ్యారంటీల విషయమే కాదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశం పైన కూడా చిత్తశుద్ధితో పనిచేసి రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల పట్ల ఒక ఇసుమంతా కూడా విమర్శ చేసేదానికి అవకాశం లేని విధంగా పరిపాలన ఉంటుందని నేను విశ్వసిస్తా ఉన్నా. ఓకే. సార్ ఇదంతా ఈ 6 గ్యారంటీస్‌ని మీరు 100 రోజుల్లో అమలు చేసి చూపించగలరా? ఎందుకంటే 6,00,000 పైచిలుకు అప్పు ఉంది కాబట్టి ఈ 100 రోజుల్లోనే చేసి చూపించగలరా? ఇప్పుడు మీకు అదే మీరు చెప్పిన మాటల్లోనే ఏంటి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు పరిచింది అనే మాట మన దగ్గర వస్తూ ఉంది కదా. ఇంకా 100 రోజుల సమయంలో ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా చేస్తుంది, 100% చేస్తుంది. రేవంత్ అంటేనే అది ఒక వేగానికి చిహ్నంగా మనం కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ వేగానికి అత్యంత అనుభవం ఉన్నటువంటి మా దగ్గర మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, ఇంకా అనుభవజ్ఞులైనటువంటి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఇంకా ప్రజాభిమానంతో ముందుకు పోయేటటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ రకమైన బ్రహ్మాండమైన టీం తోటి ఖచ్చితంగా దాన్ని అమలు పరుస్తారని నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఓకే. రేవంత్ రెడ్డి గారు అంటే ప్రచార మాధ్యమాల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన కంపల్సరీ ఒక వెయిట్ అనేది ఉంటుంది, వాళ్ళని వదిలిపెట్టాం అన్నట్టుగా ఆ స్టేట్మెంట్ అయితే ఉంది. ఇప్పుడు అనుకున్నట్టుగానే మీరే అధికారంలోకి ఉన్నారు. ఇప్పుడు ఆ రకంగా అడుగులు ఏమైనా వేయబోతున్నారా? ఖచ్చితంగా అండి. అవసరమైన మేరకు ఎక్కడైతే అధికారాన్ని మించి ఆశ్రిత పక్షపాతంతో కావచ్చు, జేబులు నింపుకోవడం కోసం కావచ్చు, లంచగొండితనంతో కావచ్చు, మరొక రకంగా దుర్మార్గంగా అధికారానికి మించి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే పనులు చేశారో, ఉదాహరణకి మేడిగడ్డ చూడండి, ఎంత అన్యాయం అండి. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇంత సుదీర్ఘకాలం 10 సంవత్సరాల్లో చేసింది ఏంది అంటే కాళేశ్వరం మేడిగడ్డ 2 బూడిదైపోయాయి. ఆ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు దానికి సంబంధికులపైన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పట్ల కూడా ప్రజలకు అనుమానం వస్తుంది. కాబట్టి అట్లా ఉపేక్షించే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండదు అని నేను పూర్తిగా భావిస్తా ఉన్నాను. ఓకే. సార్ ఇక్కడ మీరు అధికారంలోకి రాగానే ధరణిని పేరు మార్చి భూమాతగా పేరు మార్చడం జరిగిందని చెప్పేసి అన్నారు కదా ఆల్రెడీ. సో ఈ భూమాత పైన కూడా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి ఇప్పటికే. దీనిపైన మీ స్పందన? ఇంకా అది పూర్తిగా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఏర్పాటు చేసింది కాదండి. నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే
ఈ పాత రెవెన్యూ చట్టాన్ని డిజిటలైజేషన్ పేరుతోటో మరో దానితోటో ఒక దురుద్దేశపూర్వకంగానే ధరణి అనే దాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నాతో పాటు అనేక మందికి ఉన్నటువంటి అభిప్రాయం. దీన్ని సవరణ చేయాలి అంటే దానిపైన ఒక పూర్తి సమగ్రమైనటువంటి స్టడీ జరగాల్సి ఉంటుంది. న్యాయ నిపుణులతో కావచ్చు, చట్టాలని ఇంతకు పూర్వం చట్టాలను రూపకల్పన చేసిన వారితో కావచ్చు. ఎందుకంటే ఒక రెవెన్యూ చట్టం అంటేనే ఒక సమగ్ర చట్టం, సమగ్రమైన చట్టంగా దాన్ని భావించడానికి వీలు లేదు ఎప్పుడు కూడా. దానిలో ఉండే లోపాలు ఎంత బ్రహ్మాండమైన చట్టాన్ని తీసుకొచ్చినా సరే, ఎంత బ్రహ్మాండమైన మార్పులు తీసుకొచ్చినా సరే, భూమికి సంబంధించినటువంటి రికార్డులు ఎందుకు అంటే నిజాం కాలంలో చేసినటువంటి సర్వే, అప్పటి నుంచి ఉన్నటువంటి అడంగల్ పానీల మీద ఆధారపడి లేదా కాసరా పానీ మీద ఆధారపడి మార్పులు చేర్పులకు గురైతూ వస్తున్నటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. కాబట్టి దాన్ని ఎట్ ఎ టైం అంటే తొందరగా చేయాలనేది ఏం లేదు. ఈ డిసెంబర్ మాసం చివరాంతానికి లేదా జనవరి మొదటి 2 వారాల్లో దానిపైన ఒక స్పష్టమైన నివేదిక ద్వారా ఈ ప్రభుత్వం మార్పులు తీసుకుంటుందని నాకు ఉన్నటువంటి సమాచారం, విశ్వాసం. కానీ ఇదే భూమాత పేరు పైన కేసీఆర్ గారు చాలా వ్యంగ్యంగా చెప్పడం జరిగింది. అది భూమాత కాదు, భూమేత అని చెప్పేసి. దీనిపైన మీ స్పందన ఏంటిది? ఇప్పుడు భూమిని మేసే ఉద్దేశంతో మీకు గతంలో ఈ మియాపూర్ భూ కుంభకోణాలకు విషయం సంబంధించి కూడా మీ దగ్గర తీసుకురావాలి. జీవో నెంబర్ 13 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. దాన్ని ఏదైతే రిపీల్ చేశారో, రిపీల్ చేసినటువంటి చట్టం ప్లేస్లో అంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనే దాన్ని రిపీల్ చేసుకున్నది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రిపీల్ చేసింది 2013లో. కొత్తగా ఆ స్థానంలో మరింత సమర్థవంతమైన చట్టాన్ని రూపకల్పన చేయవలసి ఉండే. చేయకుండా ల్యాండ్ గ్రాబర్స్కి అనుకూలంగా ఆ చట్టాన్ని రిపీల్ చేసి ఇంకో చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయకపోవడం మూలానే మియాపూర్ భూ కుంభకోణంతో పాటు ఖమ్మం జిల్లాలో జరిగిన అనేక భూ కుంభకోణాలు, భూ ఆక్రమణలు కూడా అందువల్లనే జరిగినాయని నేను భావిస్తా ఉన్నా. దీన్ని బట్టి చూస్తే భూ మేతలు ఎవరో, భూ బకాసురులు ఎవరో మనకు స్పష్టంగా కనపడతా ఉంది. రైట్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజా దర్బార్ అని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన ఒక నిర్ణయం. కానీ ఈ ప్రజా దర్బార్ పైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉంది. మరి దీనిపైన మీ స్పందన? ప్రజా దర్బార్ అనేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి వస్తూ ఉన్నటువంటిది. మనకు తెలుసు, రోషయ్య గారు వారి అనారోగ్య స్థితిలో కూడా ప్రజల్ని కలిసేవారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసేవారు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కలిసేవారు. విజిటర్స్ని కలవకుండా ముఖ్యమంత్రి ముఖాన్ని చూడాలంటే టీవీలో చూడటమో పబ్లిక్ మీటింగ్లో చూడటమో కాదు, సామాన్య ప్రజలు కూడా ముఖ్యమంత్రి దగ్గర కలవడానికి వెళ్ళొచ్చు. వారి సమస్యలు, సాధకాలు, బాధకాలు చెప్పుకునే అవకాశం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలి. అది లేనప్పుడు దానికి డెమోక్రసీ అనేది ఎక్కడిది? అందుచేతనే ఆ ఇనుప కంచెలను తొలగించడం కానీ, ప్రజలకి యాక్సెస్ ఇవ్వటం, ముఖ్యమంత్రితో కలిసేదానికి లేదా మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరు మంత్రుల్ని ఆయా శాఖలకు వెళ్ళి వీరికి ఉన్న సమస్యలను చెప్పుకొని పరిష్కరించుకునే విధంగా వెసులుబాటు కల్పించే దానికోసం ఏర్పాటు చేయబడింది ప్రజా దర్బార్ పైన విమర్శలు అంటే దీన్ని రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం అతి తొందరలోనే దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారు. అంటే వారి వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి గారి వద్దకి ప్రజా దర్బార్కి వెళ్ళే సమస్యలు చెప్పుకునే ఇది కాకుండా ఎక్కడికక్కడ ఆ వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ, సరైనటువంటి సూచనలు చేస్తూ, ఖమ్మం కలెక్టరేట్ ఉంది, మండల పరిషత్ ఉంటుంది, గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటుంది, ఆయా ప్రాంతాల్లోనే ఆ సమస్యలు పరిష్కరించుకునేందుకు తగు విధంగా వేదికలను కూడా సిద్ధం చేస్తారు. ఆ రకంగా అధికారులకు కూడా తగు సూచనలు ఇస్తారని నేను భావిస్తున్నాను. తద్వారా ప్రజాభవన్కి వచ్చేటటువంటి విజిటర్స్ యొక్క కూడా సంఖ్య కూడా తగ్గుతుంది అనేది నా ఉద్దేశం. ఇంకొకటి, మీరు చెప్పినట్టుగా నేను గమనిస్తా ఉన్నా టీ న్యూస్ ఏదో వాళ్ళ పేపర్లో, వాస్తవానికి ప్రజా దర్బార్లో సమయం ఇచ్చింది 8 గంటల వరకు నిర్దిష్ట సమయంతో కూడుకున్నటువంటి చర్య. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత కావాలని కొందరిని ప్రేరేపించి అక్కడికి పంపించి, కావాలని రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ప్రేరేపించి వాళ్ళని పంపించి అక్కడ కొంత న్యూసెన్స్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాంటివన్నీ కూడా చీప్ టాక్టిక్స్. ఓకే సార్, ఇక్కడ తుమ్మల గారి గెలుపు అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి అని చెప్పేసి కొంత వినికిడితోని ఆ రకమైన ప్రభావంతోనే గెలవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? డెవలప్మెంట్ దిశగా ఇప్పుడు ఏమేమి జరిగాయి ఈ మధ్య కాలంలోనే? నేను గతంలో ఇందాక చెప్పినట్టుగా 2001లో నేను ఎంపీటీసీగా ఇక్కడ పనిచేసినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు R&B మంత్రిగా ఉన్నారు. వారికి అధికారుల పట్ల సరైన నియంత్రణ కలిగి ఉంటారు. అదే క్రమంలో అభివృద్ధి పైన కూడా స్పష్టమైన అవగాహనతో కూడుకున్నటువంటి పనులు చేస్తారు. అంటే మనం చూస్తాం, డెవలప్డ్ కంట్రీస్లో ఒక బ్రిడ్జి, చిన్న కల్వర్ట్ కట్టిన 100 సంవత్సరాలకి తర్వాత కూడా ఎలాగైతే చేస్తే ఉపయోగపడుతుందో ఆ రకమైన ప్రణాళికలు చేస్తారు. బట్ మన దగ్గర గత ప్రభుత్వంలో ఈ రోజు కట్టిన బ్రిడ్జ్ రేపటి వరకు మాత్రమే ఉపయోగపడే విధంగా వాళ్ళు పనులు చేసుకుంటూ వచ్చారు. ఆ రకమైన చర్యలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉండవు. వారు ఖచ్చితంగా స్పష్టంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఖమ్మం జిల్లాలో అంతర్గత రోడ్లు అయితేమి, కనెక్టివిటీ రోడ్లు అయితేమి, ఈ జాతీయ రహదారులు అయితేమి, అనేక రోడ్లు ఈ తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గతంలో ప్రారంభించబడినాయి, ముందు కూడా కొనసాగబోతున్నాయి.
ఓకే. సో, అంటే గత ఎమ్మెల్యే గారు ఏం చేయలేదా? పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏం చెయ్యలేదా? చెయ్యలేదు అన్నట్టుగా మీ వర్షన్ సాగింది. ఏం చెయ్యలేదా? చేయలేదు అంటే ఒక్కటే ఇక్కడ మీకు స్పష్టంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిర్మాణాత్మకమైన లేదా కన్‌స్ట్రక్టివ్ డెవలప్‌మెంట్ అనేది అక్కడ జరగలేదు అనేది స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం. కేవలం లకారం ట్యాంక్ చుట్టూ అక్కడ అభివృద్ధి చేసుకొని, తీగల వంతెన అక్కడ కట్టి, అవసరం లేని దగ్గర డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని, అవసరం ఉన్న దగ్గర అభివృద్ధి చేయకపోవడం అనేది అది అభివృద్ధి కాదు అన్న ఉద్దేశం. రెండోది ఏ ఏ ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి అనే దానికి కొలమానం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా ఉండాలి. గతంలో జరిగిందేంటి అంటే నిర్బంధాలు, నియంతృత్వ ధోరణి, అధికార అధికారం ఉందనే బలంతోటి ఏ విధమైన ఆకృతి ఏమైనా చేస్తామని వారి అనుచరులు చేయడం మూలానే ఈ రోజున ఈ పరిస్థితి ఇంత ఘోరంగా వారు ఓడిపోవడం జరిగింది. యాహ్! ఓకే. సార్ మీ విషయానికొస్తే మీరేం జేషిల్లు? యాస్ ఎ ఎంపీటీసీగా 5 సంవత్సరాలు మీరేం చేసిండ్రు డెవలప్‌మెంట్ పరంగా? ఒక ఎంపీటీసీగా నేను ఆ రోజున ఇక్కడ పోటీ చేసి గెలిచిన రోజున నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండే. తెలుగుదేశం పార్టీలో ఉన్న కారణం చేత మేము పోరాటాలకే ఎక్కువగా దీనికి కన్ఫైన్ కావాల్సి వచ్చింది. జన్మభూమి కమిటీలను వ్యతిరేకిస్తూ ఆ రోజున జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల్ని వెలుగు చూపుతూ మేము ఆ రోజున పోరాటాలు చేయడం జరిగింది. ఇక నేను ప్రత్యేకించి చొరవ చూపి నేను రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూడా ఇక్కడ కొన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే సర్దార్ పటేల్ స్టేడియం నిర్మాణంలో, ఆ పక్కన ఉన్నటువంటి షటిల్ ఆడిటోరియం నిర్మాణంలో నా పాత్ర ఉంటుంది. ఆ పక్కనే ఈ స్కేటింగ్ రింక్ ఉంటుంది. స్కేటింగ్ రింక్ నిర్మాణంలో నా పాత్ర ఉంటుంది. ఇక్కడ టీటీడీసీ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి ఇక్కడ ఇల్లందు క్రాస్ రోడ్లోనే ఇక్కడే ఉంటుంది. ఆ భవన నిర్మాణంలో సైతం నా పాత్ర ఉంటుంది. ఇవే కాకుండా అనేక అంతర్గత రోడ్లు ఆ రోజున మండల పరిషత్ నుంచి నిధులే కాదు, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా మాకు చందాలింగయ్య గారు ఉండేవారు, మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండేవారు. ఇక జెడ్పీటీసీగా కూడా కుర్రా భాస్కర్ గారు అని వారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండేవారు. వారి సహకారం తీసుకుంటా అంటే మండల పరిషత్ నుంచి ఒక ఎంపీటీసీగా నా పరిధిలో నాకు వచ్చే నిధులే కాకుండా అక్కడి నుంచి కూడా తీసుకొని, జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొని, జిల్లా పరిషత్ నుంచి బోర్లు తీసుకొని, ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రజలకు అవసరమైన మేరకు ఆ రోజున చేయటం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా ఈ ఖానాపురం హవేలీలో అప్పుడున్న ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో నాకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. వారిని ఇప్పటికి కూడా కలుస్తాం. మొన్న ఎన్నికల సందర్భంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ వాళ్ళందరూ తలుపులు తట్టడం జరిగింది. యాహ్! ఓకే. సార్ మీరు జీపీగా చేసిల్లు. ఐ మీన్ ఫస్ట్ ఏజీపీ తర్వాత జీపీగా చేసిల్లు. సార్ ఏం చేసిల్లు సార్ మీరు? ఆ పర్టిక్యులర్ హోదాలలో మీరు గవర్నమెంట్‌కి ఎట్లాంటి సహకారాన్ని అందించడం జరిగింది? మీరు అందులో సక్సెస్ అయ్యిల్లా? డెఫినెట్గా సక్సెస్ అయినా అని చెప్పుకుంటా అండి. ఎందుకంటే ఒకటి నేలకొండపల్లి, తిరుమలాపాలెం, ఖమ్మం రూరల్తో పాటుగా ఖానాపురం హవేలీకి కూడా ఫ్లోరైడ్ ఫ్రీ మంచినీళ్ళు ఇచ్చే దానికోసం అని చెప్పి ఓవర్ హెడ్ ట్యాంక్ని పాలేరు ట్యాంక్ ఆనుకొని నిర్మాణం చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సంబాన్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ప్రయత్నం కొనసాగుతూ ఉండే. అక్కడ ఈ రెవెన్యూ పహానీల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను ఇంకో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దావాలేసి దాన్ని నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమంలో కూడా సక్సెస్ కావడం జరిగింది. పూర్తి చిత్తశుద్ధితో, నిజాయితీతో ఏజీపీ కానీ, జీపీగా కానీ నేను విధులు నిర్వహించడం జరిగింది. అనేక మంది ప్రభుత్వాధికారులని కోర్టు కాంటెంప్ట్ కేసుల నుంచి బయటపడేయడం కానీ ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది. ఓకే. సార్ యాజ్ ఏ సీనియర్ లీడర్‌గా మీ మనసులోని మాట, అట్ ద సేమ్ టైమ్ మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న కొంత వినికిడి. మీరు అధికారంలో ఉంటూనే మీరు ఉద్యమంలో పాల్గొన్నారా? అధికారంలో ఉన్నాము. రోషయ్య గారి గవర్నమెంట్ కానీ, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ కొంత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంత మేరకు స్తబ్దత, స్పష్టత లేని కారణంగా అంటే ఫ్రీగా విచ్చలవిడిగా పోయి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేకుండే. కానీ మా ఆలోచన మేరకు ఆ రాష్ట్రంలో అన్ని దగ్గరలు ఏ రకంగా జరుగుతుందో ఖమ్మంలో కూడా అదే రకంగా చేయాలనే ఉద్దేశంతో ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని, దానికి ఒక చైర్మన్గా కూడా ఒక వ్యక్తిని పెట్టుకొని వారి ఆధ్వర్యంలో ఆ రోజున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా న్యాయవాదులు పార్టీలకు అతీతంగా ఆ రోజున ఇక్కడ ఖమ్మంలో తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని బ్రహ్మాండంగా నిర్వహించారు. దానికి ఉదాహరణ జయ జయ హే తెలంగాణ అనే గేయాన్ని దాదాపు 1560 రోజులు మా న్యాయవాద సమూహం అంటే కొందరు కొండపల్లి జగన్మోహన్ రావు కావచ్చు, కర్లపూడి శ్రీనివాస్ కావచ్చు, హేమంత్ కావచ్చు, రానేరు కిరణ్ కావచ్చు, ఇట్లాంటి మారగాన్ శ్రీనివాసరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పొద్దున్నే 9:50 కోర్టు ప్రాంగణంలో బాల్కనీలో నిలబడి, ఆ పోర్టుకోలో నిలబడి ఖచ్చితంగా ఆ గేయాన్ని ఆలపించి అక్కడికి వచ్చినటువంటి కక్షిదారులకి, పక్కన న్యాయవాద సమూహానికి కూడా స్ఫూర్తినిచ్చారు. ఆ రకంగా న్యాయవాద ఉద్యమంలో ఖచ్చితంగా మంచిగా పాల్గొన్నారు.
ఓకే సార్. ఒక సక్సెస్ఫుల్గా అడ్వకేట్గా మీరు కొనసాగుతా ఉన్నారు ప్రజెంట్ అయితే. మీరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అంటే రాబోయే రోజుల్లో ట్రై చేయబోతున్నారు కొంత సంకేతాలు మీ అడ్వకేట్స్ మాధ్యమాల్లోనే ఆ చర్చ అయితే జరుగుతూ ఉంది. వాస్తవానికి మీరు ట్రై చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా అండి, నాకు ఆలోచన ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు కాదు, 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. ఓకే. సో దానికి ఉండేటువంటి ప్రణాళికలు ఒకసారి చెప్తారా? ప్రణాళికలు అంటూ ఏం లేవండి. న్యాయవాదుల యొక్క ఉమ్మడి ప్రయోజనాల పట్ల నాకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చే దానికోసం నాకంటూ ఒక ప్రణాళికలు ఉన్నాయి. వాటిని మీద పెట్టుకునే ఈరోజు ప్రభుత్వం కూడా మాకు మేము చెప్పిన సూచనల మేరకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లేదా మేనిఫెస్టో కమిటీ కొన్ని కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచారు మేనిఫెస్టోలో అడ్వకేట్లకు సంబంధించి కూడా. వాటి సాధన దిశగా కూడా మా ప్రయత్నం ఉంటుంది. అందుకోసం కూడా నేను బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముందు 2-3 సంవత్సరాల తర్వాత కావచ్చు నేను చేయాల్సి వస్తుంది. ఓకే. మీరు స్టేట్ లెవెల్ ఒక నామినేట్ పోస్ట్ ఏదో అడగబోతున్నట్టుగా కొంత చర్చ. అంటే మీ అడ్వకేట్స్ మాధ్యమాల్లోనే ఈ చర్చ అయితే జరుగుతా ఉంది. దీనిపైన మీ స్పందన? ఇప్పుడు ఒకటండి, 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది కాంగ్రెస్ పార్టీ సోదరులు, పెద్దలు వారి ఆస్తులు పణంగా పెట్టి, వారి విలువైనటువంటి సమయాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, విజయం కోసం ప్రయత్నం చేశారు. అట్లా చేసిన వాళ్ళు అనేక మంది కోకొల్లలుగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నారు. వారు ఆ రకమైన నామినేటెడ్ పదవులకి, పోస్టులకి అర్హులని నేను భావిస్తా ఉన్నా. నాకు సంబంధించిన వరకు నాకు కూడా స్వార్థం ఉంటుంది. నాకు కూడా ఏదైనా పదవి ఇస్తే బాగానే ఉంటుంది అనుకుంటా. న్యాయవాద వృత్తికి సంబంధించి ఏదైనా నాకు అవకాశం దొరికితే చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నేను దానికి కూడా వెంపర్లాడేటటువంటి పరిస్థితులు అయితే లేదు. ఓకే. సార్, ఇక్కడ ఖమ్మం ప్రజలకి మీరేమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే ప్రజెంట్ మీరు అధికారంలో ఉన్నారు. ఖమ్మం ప్రజలకి మీరు మీ వాగ్దానాలు చెప్పి ఓట్లు వేయించడంలో మీరు సక్సెస్ అయ్యిల్లు. ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో ఉంటారు ఖమ్మం నియోజకవర్గ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ పట్ల మొదటి నుంచి కూడా కొంత విధేయత కలిగి ఉన్నటువంటి ప్రజలు ఖమ్మం ప్రజలు. వారు ముఖ్యంగా శాంతి కాముకులు, అహింసావాదులు. ఖమ్మంలో మీరు చూడండి, ఎక్కడెక్కడ వేరే వేరే జిల్లాల్లో ఉన్నటువంటి ఘర్షణలు కానీ, ఇంకో రకమైన దోపిడీ వ్యవస్థ లేదా గూండాగిజం కానీ ఖమ్మంలో కనపడదు. ఖమ్మంలో ప్రశాంత జీవితాన్ని కోరుకుంటారు ప్రజలందరూ కూడా. దానికి భిన్నంగా గత 5 సంవత్సరాల పరిపాలన సాగింది కాబట్టే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మెజారిటీతో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించడం జరిగింది. అది కొనసాగుతుంది. ఏది కొనసాగుతుంది? శాంతితో కూడినటువంటి సౌకర్యవంతమైన జీవితం ఖమ్మం ప్రజలందరికీ కూడా అందించే దానికోసం తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ సాగుతుందని నేను భావిస్తున్నా. మీరు ఒక సీనియర్ నాయకులుగా కొనసాగుతా ఉన్నారు కాబట్టి, అంటే పార్టీలో లీగల్ సెల్ ఖమ్మం జిల్లా చైర్మన్తో పాటుగా సీనియర్ నాయకులు మీరు కాబట్టి, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. కేసీఆర్ గారి హ్యాట్రిక్ కలగానే మిగిలిపోయింది. దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? తప్పకుండా సార్. ఇప్పుడు కేసీఆర్ గారు మొదటిసారే ముఖ్యమంత్రి కావడానికి అర్హులు కాదు. టీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడింది. దాంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టి పెద్దలు జానారెడ్డి గారు ఒక గొడుగును ఏర్పాటు చేస్తే, ఆ గొడుగు కిందికి అన్ని పార్టీలో లేదు. టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీలో కొంత వచ్చింది, టీడీపీలో కొంత వచ్చింది. మిగతా అన్ని పార్టీలు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకునే అన్ని పార్టీల్లో కూడా అందరూ కూడా దానిలో భాగస్వాములు అయినారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో దానికి హెడ్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ గొడుగును పట్టుకున్నారు. ఆ గొడుగు కింద చాలామంది అన్ని పార్టీల వాళ్ళు అట్లాగే మిగిలిపోయినారు. అందుచేత పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రౌండ్లో లేకున్నప్పటికీ కూడా కేసీఆర్ బలవంతుడైనాడు ఆ రోజున. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులపై మా నాయకురాలు సోనియా గాంధీ గారిని కలిసి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుందనే ఆలోచన కూడా ఆ రోజున మనం విన్నాం, చూసాం. ఆ గందరగోళ పరిస్థితుల్లో వారు విమానాశ్రయంలో నుంచి వస్తూ ఉండగా ఇక్కడ వారి మేనల్దైనటువంటి లేదా ఈ హరీష్ రావు గారు ఇంకో పార్టీ పెట్టుకుంటారు, కాంగ్రెస్లో కలవరట, ఒప్పుకోరట అని ఈ గందరగోళంలో కేసీఆర్ గారు రాష్ట్రంలోకి రావటం, ఆయనకి బ్రహ్మాండంగా ఇక్కడ వెల్కమ్ చెప్పడం, ఆ తెలంగాణ భావోద్వేగాలు అనేవి చల్లబడక ముందే ఎన్నికలు రావటం మూలాన ఆ రోజున కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజున ఏర్పాటు కావడం జరిగింది. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా పూర్తిగా సిద్ధమైన ఎన్నికలకు పోలేదు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన కేసీఆర్ విలీనం చేస్తా అన్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి స్పష్టమైన అవగాహన లేని పరిస్థితిలో ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి రావడం జరిగింది. ఈ రెండోసారి కూడా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాల వల్ల పూర్తిగా వైఫల్యం చెందిన సందర్భంలో కొంగర కలాన్ అనే ప్రాంతంలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకుంటే కనీసం 50,000 నుంచి 1,00,000 మంది కూడా రాని పరిస్థితుల్లో ఆయనకు ఆయుధం లేని రోజున కాంగ్రెస్ పార్టీ ఆ రోజున టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న అంశాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి
మళ్ళీ తెలంగాణ భావోద్వేగం రగిలించడం, 6 నెలల ముందు ఎన్నికలకు పోవటం, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంస్థాగతంగా ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలో కూడా చిన్న చిన్న అవకతవకలు జరగడం మూలాన రెండోసారి కేసీఆర్ గారి అధికారంలో జరిగింది. కానీ ఈసారి భారత్ జోడో యాత్ర ద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితిని, అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటికి పంపించాలనే ఏకైక లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రకి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండ్ టీం, బట్టి విక్రమార్క గారు, మిగతా అందరు నాయకులు కూడా పూర్తిగా సహకరించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా సహకరించి ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాల్సిందే అనే ఏకైక దృఢ సంకల్పంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప మలుపుగా తీసుకొచ్చినటువంటి అంశము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వారు ఇక్కడ బ్రహ్మాండమైన మీటింగ్ ఒక 6 లక్షల మందితో పెట్టడం, అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు వేవ్ తిరగడం జరిగింది. దానికి కొనసాగింపుగా రేవంత్ రెడ్డి గారు మంచి చర్యలు తీసుకున్నారు. క్యాండిడేట్ల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అన్నింటిలో కూడా తద్వారా గెలవడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారి కళ అనేది మొదటిసారి నిజం కాకూడదు. పొరపాటున తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు వారికి అవకాశం ఇచ్చారు. ఇక భవిష్యత్తులో వేరే ఏ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి లేదా కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనేది కళ కాదు. ఓకే సార్, మీరు గతంలో అంటే 2001లో ఎంపీటీస్గా బరిలో దిగిళ్ళు గెలిచిళ్ళు డెవలప్మెంట్ చేసిల్లని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఓకే, రాబోయే రోజుల్లో కార్పొరేషన్ బరిలో ఏమైనా దిగే ఆలోచనలో ఉన్నారు మీరు కార్పొరేటర్గా? లేదండి, నాకు ఆలోచన లేదు. కార్పొరేషన్కి సంబంధించినంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. ఎప్పుడైతే అజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మధ్యంతరంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా, లేదా ఆ పోటీలో ఉన్న, లేదా డివిజన్ అధ్యక్షులు, లేదా పార్టీ నిర్మాణాన్ని దాదాపు 70% పార్టీని తీసుకుని ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తూ అజయ్ కుమార్ గారు. ఆ తర్వాత పార్టీ పునర్నిర్మాణం ఇక్కడ వైభవితం బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వం ప్రతి డివిజన్లో కూడా ఉంది. ఎవరికో పోటీ కదా ఇంకోటి నాకు ఆలోచన లేదు. ఓకే, యాక్చువల్లీ ఖమ్మం ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు సార్? వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే ఖమ్మం ప్రజలకు సరైన న్యాయం జరుగుతున్నట్టుగా అనుకోవచ్చు మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు నిర్బంధాల నుంచి, నియంతృత్వం నుంచి బయటపడ్డామని ఖమ్మం ప్రజలు పూర్తిగా హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఈ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ మిక్కిలేని నరేంద్ర ఉన్నాడు. అతని పైన ఎన్ని కేసులు పెట్టకూడదు అన్ని కేసులు పెట్టారు. మనకు తెలుసు మొహమ్మద్ ముస్తఫా అని మా కార్పొరేటర్ భర్త, అతని మీద పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టారు. అంటే ఈ రకమైన నిర్బంధ వ్యవస్థ నుంచి పోలీస్ అధికారుల్ని ఉపయోగించుకొని ప్రజలకి దూరమైనాడు కాబట్టి అజయ్ కుమార్ ఈరోజు ఓడిపోయినాడు. ఆ పరిస్థితి ముందు రానున్న రోజుల్లో ఉండదు. పూర్తి సుఖశాంతులతో ఉంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ 6 గ్యారంటీల అమలు అనేది ఏదైతే ఉందో ఆ అమలు బాధ్యతను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం స్పష్టంగా భుజాన్ని తీసుకుంది. వాళ్ళు నిద్రాహారాలు మాది. నాకు తెలిసి తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచిన తర్వాత ఖమ్మం జిల్లా పర్యటనకి ఇంతవరకు రాలే. ఇక్కడ మంత్రిగా గెలిచిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత ఒక్కసారి ఏదో ఆయన వ్యక్తిగత పని మీద వచ్చి వెళ్ళిపోయినాడు, కానీ ప్రజల్ని కలవటానికో ఇంకో ఆర్భాట దానికోసం రాలే. బట్టి విక్రమార్క గారు ఈ రోజు వరకు మదిరిలో అడుగుపెట్టలా. అంటే ఏంటి, వీళ్ళు పూర్తిగా చిత్తశుద్ధితోటి ఈ 6 గ్యారంటీల అమలు విషయమే కాదు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసంబద్ధ నిర్ణయాలు, ఈ అభూత కల్పనలతో చేసినటువంటి ఖర్చు, 6 లక్షల చిల్లర కోట్లు అప్పు, వీటన్నిటిపైన కూడా ఒక సమగ్రంగా మేధోబంధం గావిస్తూ ఉన్నారు. వీటి నుంచి బయటపడటం కోసం ఏం చేయాలో చూస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలే కాదు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఒక రోజు అటో ఇటో అయ్యే అవకాశం ఉంది తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మీ కార్యకర్తలకే కావచ్చు, ప్రజలకే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఫైనల్ వన్. ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పగిస్తే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో మన చేతికి వచ్చింది ఈ రోజున పరిపాలన. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించవలసినటువంటి అంశాలు అనేక ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లానే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని 17 ఎంపీ సీట్లను గెలిపించి అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకుంటే ఆ హామీలు ఇవ్వటం కానీ, మేనిఫెస్టో కూర్పులో కానీ రాహుల్ గాంధీ భాగస్వామి. కాబట్టి భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సాధక బాధకాలను, అన్ని ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన వ్యక్తిగా భారతదేశ సమగ్రాభివృద్ధికి రాహుల్ గాంధీ గారు తోడ్పడగలుగుతారు. దానికోసం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల
విధేయులుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీలుగా గెలిపించవలసిగా కోరుతా ఉన్నా. తద్వారా మనం చేసుకున్నటువంటి 6 గ్యారంటీలు కూడా పూర్తిగా అమలు చేసుకోగలుగుతాం. ఓకే. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాల్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.